ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన ప్రతి చెట్టు ఫలం మనకొక గొప్ప బోధ చేస్తున్నాయి. నేను అందమైన యాపిల్ను. నా మాట వినండి. ఏదెన్ తోటలో జరిగిన సంఘటనను గుర్తుంచుకోండి. చూడ్డానికి నేను చాలా అందంగా ఉన్నానని చెప్పి సాతాను మోసంతో ఆదాము హవ్వలను మోసం చేసింది. వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అక్కడ నుండి మనిషి పాపంలో పడిపోయాడు. నేను అంజూరపు చెట్టు ఫలాన్ని. అక్క, తమ్ముడు, నా మాట వినండి. నేను బైబిల్లో ఎన్నోసార్లు ప్రస్తావించబడ్డాను. హిజ్కియా రాజు పుండుని తగ్గించడానికి యెషయా ప్రవక్త నా ఫలాన్ని ఔషధంగా సూచించాడు. ఆకులు మాత్రమే చాలవు, బయటి ఆచారాలు కాదు. దేవుడు చూస్తున్నది మన హృదయ ఫలాన్ని. అందుకే ఫలం లేని నన్ను యేసు శపించాడు. నేను తీయని పుల్లని ద్రాక్షవల్లిని. యేసయ్య చెప్పారు, నేనే ద్రాక్షవల్లి, మీరు కొమ్మలు. ఆయనలో నిలిచిన జీవితం సమృద్ధిగా ఫలిస్తుంది అని. కానాను వివాహంలో యేసయ్య నీటిని మంచి రుచికరమైన ద్రాక్షారసంగా నన్ను చేసి అద్భుతం చేశారు. మనిషి దేవుని నుండి దూరమైతే అతని జీవితం ఎండిపోయిన కొమ్మవలే అయిపోతుంది. నేను ఆలివి చెట్టును అన్నయ్య, నా మాట విను. నేను అత్యున్నత స్థలాల్లో ఎత్తుగా పెరుగుతాను. నా తైలంతో దీపాలు వెలిగిస్తారు. నా తైలాన్ని యాజకులు దేవునికి నైవేద్యంగా ఇస్తారు. రాజులు నా తైలంతో అభిషేకించబడ్డారు. దేవుని అభిషేకం ఉన్న చోట చీకటి పారిపోతుంది, ఆశీర్వాదం ప్రవహిస్తుంది. నేను ఖర్జూర వృక్ష ఫలాన్ని. పిల్లలు, నా మాట వినండి. నన్ను తింటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె విరివిగా పెరుగును. యేసయ్యను మట్టల ఆదివారం రోజున ఖర్జూర మట్టలు నేలపై పరిచి యూదుల రాజుకు జయమని స్తుతించారు. కాబట్టి మేమందరం దేవుడు మాకిచ్చిన పని చేసి దేవుని మహిమపరిచాము. మీరు కూడా దేవునిలో నిలిచి ఉండండి. అప్పుడు మీ జీవితం కూడా ఫలవంతమైన వృక్షంలా మారుతుంది. ఆమేన్.